అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ సారీరా రినీ కన్నా కూతురి ముఖం చూడలేనట్లు తలదించుకుని అపాలజీ చెబుతున్న తల్లిని ఆనందంగా చూస్తూ రేపటి ప్రోగ్రాం తన్నేసిందా చేతులు పట్టుకుని ఊపేస్తూ అడిగింది ధరణి ఉరఫ్ రినీ, ద బ్యూటిఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆఫ్ గూగుల్ ఇండియా. అవును, మీ డాడీ ఫోన్ చేశారు, నీరసంగా చెప్పింది రినీ తల్లి వాణి. హెడ్స్ ఆఫ్ టు డాడీ, గెంతులేసింది ధరణి. తల పట్టుకుంది వాణి. ఎన్ని విధాలా కన్విన్స్ చేసి ఈ పెళ్లి చూపులకు ఒప్పించగలిగారో గుర్తుకు తెచ్చుకుంది. అమ్మా నాన్న మీకు దండం, పెళ్లి చూపులకు దండం. నాకు ఇష్టం లేదంటే వినరే. ఇప్పుడు నా ఏజ్ ఎంతని? నా పేరు ప్రమోషన్ లిస్టులో ఉంది. తొక్కలో పెళ్లి చూపులని పేరంటాలని డుమ్మాలు కొట్టుకుంటూ పోతే ప్రమోషన్ కాదు, ఉద్యోగమే ఊడిపోతుంది. ధరణి ఆవేశపడిపోయింది. తను కూడా ఆవేశపడిపోతుంటే అప్పుడు వాళ్ళ నాన్న కల్పించుకున్నారు. తల్లి రిని, ఐ థింక్ యు నో యువర్ డాడ్ సంజయ్ నా క్లోజ్ ఫ్రెండ్, రఘురామ్ కొడుకు. మా ఇద్దరిది ఒకే ఊరు, ఒకే స్కూలు. వాడి సర్వీస్ అంతా కర్ణాటకలో గడిచిపోయింది. ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. వాడేమిటో నాకు, నేనేమిటో వాడికి బాగా పూర్తిగా తెలుసు. మనలాగే ఆడంబరాలు ఆర్భాటాలు లేని కుటుంబం వాడిది. కట్నాలకు అతీతంగా 2 అబ్బాయిల పెళ్ళిళ్ళు చేశాడు. సంజయ్ ఆఖరివాడు. నాతో వియ్యమందాలని వాడి ఆశ. ముందు మా రిని ఎస్ అన్నాను. వాడు దానికి ఎస్ అన్న తర్వాతే నేను ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాను. మీ అమ్మ ఊహించినట్లు పెళ్లి చూపులు కాదు, పరిచయ వేదిక మాత్రమే. సంజయ్ వాళ్ళు రావడానికి ఇంకా చాలా రోజుల టైం ఉంది. ఈలోగా ఫేస్బుక్ స్టడీ చేయి, ఫోన్లో మాట్లాడు, నువ్వు ఓకే అంటేనే ప్రోగ్రాం అంటూ రకరకాలుగా కన్విన్స్ చేయడానికి భర్త పడిన పాటలు ఆమె కళ్ళ ముందు కదిలాయి. పడిన కష్టమంతా ఒక ఫోన్ కాల్తో వికలమైపోతున్నాయని తాను బాధపడుతూ ఉంటే ఇదేమో ఆనందంతో గంతులేస్తోంది. వాటే జనరేషన్ అనుకుంటూ వాణి తెగ బాధపడిపోతుంటే తొక్కలో ప్రోగ్రాం కోసం 2 రోజులు సెలవు పెట్టాను. రాని మీ వారిని, మా డాడీ ఆవకాయ జాడీని దులిపేస్తా. ఏదో అందంగా ఉన్నాడు, అమ్మా నాన్నల్ని వదిలి విదేశాలకు పోనన్నాడని పోన్లే పాపం అని ఎస్ అంటే ఇలా చేయిస్తాడా? దేఖేంగే దిఖాయేంగే. అమ్మాయిలంటే ఇంత అలుసా? 5'6" హైటు, 56 వెయిటు, జాస్మిన్ వైటు ఉన్న నన్నే ఇగ్నోర్ చేస్తాడా? అసలు దీనికంతా కారణం మీ ఆయన కదూ. వస్తారుగా రాని బ్యాంక్ మేనేజర్ రంగనాయకమ్మ గారి స్వీట్ హోమ్ హీరో అంటూ రాబోయే వాళ్ళ నాన్నని రావడం లేదని ఫోన్ చేసిన సంజయ్ని సహస్రనామాలతో అభిషేకించి అలసిపోయి అందినవన్నీ లాగించేసి ముసుగు దన్నేసింది. అలనాటి సత్యభామ లెవెల్లో ధరణి ద మోస్ట్ బ్యూటిఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఉదయం 10 అయిపోయింది. ఇంటి ముందు జరుగుతున్న కోలాహలానికి లేచి కళ్ళు నలుపుకుంటూ బాల్కనీలోకి వచ్చి కనిపించిన దృశ్యాన్ని చూస్తూనే అందమైన ప్రతిమలా ఫ్రీజ్ అయిపోయింది. ధరణి ఇన్నోవాలోంచి దిగుతున్న సంజయ్ని, అతని ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తుపట్టి గాబరా పడిపోయి ఒక్క గెంతులో బాత్రూంలోకి జంప్ అయిపోయింది. అంకుల్, నిన్న మేమంతా ఇవాళ ప్రోగ్రాం గురించి మాట్లాడుకుంటూ ఉంటే జానకిరామ్ అంకుల్ వచ్చారు. విషయమంతా విని పకపకా నవ్వేశారు. పెళ్లి చూపులేంట్రా పిచ్చోడా? ఆ రోజు అపోలో హాస్పిటల్లో నా ప్రాణదాత మా ఆఫీస్ అమ్మాయి అని చెప్పాను, గుర్తుందా? యంగ్ అండ్ ఎనర్జెటిక్, మరో మదర్ తెరీసా అని కూడా చెప్పాను. ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని చెప్పారు. ఆ రోజు అంకుల్కి హార్ట్ అటాక్ రావడం, తనే అపోలోలో అడ్మిట్ చేయించి వారం రోజులు కంటికి రెప్పలా చూసుకోవడం చెప్పి మరో మాట అన్నారు. ఆగిపోయాడు సంజయ్. ధరణి హార్ట్ బీట్ పెరిగిపోయింది. రాత్రంతా తను సహస్రనామాలతో తిట్టిపోసిన వ్యక్తి నోటి మాట కోసం ఆతృత పడిపోవడం వింతగా అనిపించింది. చెప్పు బాబు చెప్పు, మనసులోనే మదన పడిపోయింది. సంజయ్ ఒకసారి ధరణి వంక చిలిపిగా చూశాడు. లబ్ డబ్బులు మరింత లోడైపోయాయి ధరణికి. అవునరా అన్నాను, ఇప్పుడు అంటాను. పెళ్లి చూపులు ఆ అమ్మాయికి కాదు, నీకు ఏర్పాటు చేయమని మీ డాడీని రిక్వెస్ట్ చేయి. ఆ అమ్మాయి నిన్ను చూసి ఓకే అంటే నిన్ను మించిన అదృష్టశాలి ఈ ప్రపంచాన మరొకడుండడు అన్నాను. అంతేకాదు మరో మాట కూడా అన్నాను, గుర్తుందా? సంజయ్ని సూటిగా చూశారు జానకిరామ్. ఆ మాట ఎలా మర్చిపోతాను అంకుల్. మరింత మిక్చివస్గా నవ్వాడు. నవ్వులాపి అదేంటో త్వరగా చెప్పు బాబు, మనసులోనే మననం చేసుకుంది రిని. అదే రఘురామ్ నీ దోస్త్ బుచ్చిబాబు గారిని అడుగు. నా ముద్దుల కూతురు ఫేస్బుక్ హీరోయిను స్రవంతిని చాటింగ్ హీరో ప్రవీణ్ని తీసుకుని ఇన్ ఎక్స్చేంజ్ ధరణికి ఇస్తారేమోనని. ఆయన ఓకే అంటే సంజయ్ని నేనే అల్లుడిగా చేసేసుకుంటా. ఇదేగా అంకుల్ మీరన్నమాట. అందుకే అమ్మాయిని చూసే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసేశాను. మీ మాట ప్రకారం నా పెళ్లి చూపుల కార్యక్రమం డిఫరెంట్గా ఉండాలని అంకుల్ని బతిమలాడి ఇక్కడ ఏర్పాటు చేసుకుని బంధుమిత్ర సపరివారంగా వచ్చేశాను. నన్ను చూసి మీ అమ్మాయి ఎస్ అంటే మీ ఇద్దరిలో ఎవరికైనా అల్లుడినైపోవడానికి నేను రెడీ. అతి వినయంగా చెప్పిన సంజయ్ మాటలు వింటూనే అందరూ థ్రిల్ అయిపోతే ట్విస్ట్ను అర్థం చేసుకుని లైట్లు వెలిగించుకున్న ధరణి డాడీ అని అరవబోయి ముసిముసి నవ్వులు పూయించేసింది. అంకుల్, మీ అమ్మాయి ఏదో ఒకటి చెప్పేస్తే మేము స్టారో మూనో ఏదో ఒక హోటల్కి షిఫ్ట్ అయిపోతాం. ఆకలి దంచేస్తుంది. ఇక్కడ కతికితే అతకదంటారుగా, అందుకని. అమాయక చక్రవర్తిని అభినయిస్తూ సంజయ్ని చూస్తూ సిగ్గుపడడానికే సిగ్గుపడే చిన్నదాని బుగ్గల్లో సాఫ్ట్గా సిగ్గులు పూయించేశావు. పెదాలు విప్పకుండానే మనోరాగాలు పలికించేలా చేశావు. స్టార్ ఫుడ్తో పాటు తతంగాల హెడ్ కూడా మరో గంటలో మన ముందుంటారు. రండి అన్నయ్య గారు, మనం అలా మేడ మీదకి వెళ్ళి వీళ్ళకు యుగళ గీతానికి ఛాన్స్ ఇచ్చేద్దాం అంటూ చిలిపిగా మాట్లాడుతూ కదలబోతున్న తల్లిని కౌగిలించేసుకుని ముద్దు పెట్టేసి
బుచ్చిబాబు రాణి నాటకాల వాణి రాత్రికి చూపిస్తానా బాణి అంటూ చెవి కొరికేసి అందరినీ చిరునవ్వుతో పలకరించి వినయంగా నమస్కరించి పెళ్లి చూపుల్ని స్వయంవరంగా రూపుదిద్దిన మిస్టర్ సంజయ్ అండ్ డాడీ మమ్మీల చతురతకు వెల్కమ్ చెబుతూ సంజయ్ మీద నా అభిప్రాయాన్ని యుగళ భాతాల పిమ్మట మనవి చేస్తున్నాను. సీతాస్వయంలో వరంలో రాముడు శివధనుసును విరిచినప్పుడు సభాసభ్యులు గుండెలు గుబిల్లుమన్నట్టు ధరణి సంధించిన వాక్కుల బాణాలు వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తే సంజయ్ హార్ట్ మాత్రం సడన్గా ఆగిపోయి తిరిగి స్టార్ట్ అయ్యింది. మమ్మీ, క్లైమాక్స్లో కరెంటు పోయినట్లు ఈ డైరీలో మిగతా పేజీలన్నీ బ్లాంక్గా ఉన్నాయి. ఆ తర్వాత ఏమైంది మమ్మీ? ధరణిని ఊపేస్తూ గారాలిపోయింది ధరణి సంజయ్ల గారాల పట్టి కార్తీక. ముసిముసిగా నవ్వేసింది సంజయ్ని ఊరకంట చూస్తూ ధరణి. సస్పెన్స్తో చచ్చిపోతుంటే నవ్వులేంటి మమ్మీ? ప్లీజ్ రిక్వెస్ట్ చేసింది కార్తీక. ఇందులో సస్పెన్స్ ఏముందిరా? మమ్మీ డాడీల పెళ్ళి, పుట్టిందో డాలీ, దట్స్ ఆల్. మమ్మీ, మరి నాకు సాఫ్ట్వేర్ ఫ్లవర్స్ పెట్టకు. యుగళ గీతాలో యుగళ బాతాలో తర్వాత ఏమైంది? ఓ అదా నీ డౌటు? ఉన్నారుగా మీ డాడీ? అడుగు. చిత్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ గత స్మృతుల గంధాన్ని బుగ్గలకు బుక్కలా చల్లేసుకుంది. డాడీ గీతాలో బాతాలో బోల్ డాడీ బోల్ బిక్కిరి చేసేసింది. సాహసంతో స్వయంవరానికి వచ్చాను కదా అని చెమటలు పట్టించే చింతామణి ప్రశ్నలు సంధిస్తుందేమోనని భయపడిపోతుంటే జానకిరామ్ అంకుల్ని మాటల్ని నిజం చేస్తూ మనం మన ఊళ్ళో తాటాకు పందిరి కింద తలంబ్రాలు పోసుకోవాలి. నా పెళ్లికి మా డాడీ ఖర్చు పెడతానన్న బడ్జెట్లో సగభాగం నేను చదువుకున్న మన ఊరి స్కూల్ బాగు కోసం డొనేట్ చేయాలి. మనం ఆడంబరాలకు ఆర్భాటాలకు దూరంగా ఉండాలి. ఇదేరా తల్లి మీ మమ్మీ మాట. నా పాలిట బంగారు బాట. కోట్లు దూబరా చేస్తూ ఫేస్బుక్ పోస్టింగ్ల కోసమో ఫ్రెండ్ సర్కిల్ పొగడ్తల కోసమో కన్నవారిని కష్టాలకు గురి చేస్తున్నా నేటి యూత్కి గుణపాఠంలా ఉన్న మీ మమ్మీ మాటలు నాకు అమృతధారలయ్యాయి. మరి స్కూల్? కార్తీక కంఠంలో క్యూరియాసిటీ. తాతయ్యలిద్దరూ టాయిలెట్స్ కట్టించారు. పేద పిల్లలకు యూనిఫామ్స్ కుట్టించారు. ఇంకా దట్స్ మీన్ కన్న ఊరిని కన్న తల్లిలా చూసుకున్నారన్నమాట. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్ డాడీ. డాడీకి ముద్దు పెట్టి అమాంతం లేచి వెళ్ళి మమ్మీని చుట్టేసి ముద్దుల వర్షం కురిపించేసి తల్లి ఒడిలో తలవాలు చేసి నీ కూతురిగా పుట్టడం నా అదృష్టం మమ్మీ. ఐ విల్ ఫాలో యువర్ గోల్డెన్ ఫుడ్ స్టెప్స్. ఇట్స్ మై ప్రామిస్. ఆనందంతో పాటలు రాగా మోగబోయింది కార్తీక. లవ్లీ డాటర్ ఆఫ్ ధరణి, ద సాఫ్ట్వేర్ అమ్మాయి.